పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని వేంపల్లెలో బీజేపీ నాయకులు విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అధ్యక్షత నిర్వహించిన పూజల్లో బీజేపీ మాజీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు పి సుష్మా, మండల శాఖ అధ్యక్షుడు ఎం ఈశ్వరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు దొంతు సుమన్ కుమార్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబోయిన రవి యాదవ్, తెదేపా యువ నాయకులు దేశం గోపీనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కందూరి వెంకటేష్, లక్ష్మీనారాయణ, సురేష్ తో పాటు విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు అనిల్, మస్తాన్, శివయ్య, శివారెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే సంభవిత ఉగ్రవాది అందరికీ నమస్కారం. ఏదైతే గత నెలలో ఉగ్రవాదానికి మారుపేరైనటువంటి, ఉగ్రవాదానికి చిరునామా అయినటువంటి పాకిస్తాన్ తన పైశాచిక ఆనందం కోసం భారతదేశ అభివృద్ధిని ఓరవలేని తనంతో పహల్గాంలో మన దేశానికి చెందినటువంటి దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దానికి ప్రతీకారంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎంతో సంయమనం పాటించి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో ఇవాళ ఆ యొక్క ఉగ్ర స్థావరాలపై మన యొక్క సైన్యము దాడి చేసి దాదాపు 100 మంది పైన అంతమొందించడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందినటువంటి మురళీ నాయక్ అనేటువంటి ఒక వీర జవాన్ అమరుడు అయినాడు. అతని ఆత్మను శాంతించాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, అలాగే మన సైన్యానికి శక్తిని ప్రసాదించాలని చెప్పి వేంపల్లె వృషభాచలేశ్వర అనుబంధ దేవస్థానం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు అందరితో కలిసి మేము ఇవాళ ప్రత్యేక పూజలు చేసి ఆ సైన్యానికి శక్తిని ప్రసాదించాలని చెప్పి మేమంతా కూడా ప్రార్థించడం జరిగింది. ఇవాళ ఉగ్రవాదం అనేటువంటి రూపుమాపాల, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనేటువంటి సదుద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కృషి చేస్తా ఉంటే వారి యొక్క పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడుతూ ఉగ్రవాదానికి తెరలేపడాన్ని మనమందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇవాళ ఈ సైన్యం మనకు విజయాన్ని చేకూర్చాలా, మనమందరం కూడా వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనందరం ప్రార్థిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై జవాన్, జై జవాన్, జై జవాన్.